ఆ ఇంట్లో వాళ్ళకి ఇల్లు ఉంది కదా, మరి ఎట్లా రాస్తావు నీకు అని అడిగారు అనుకో, నువ్వు చేయాలని కూడా చేస్తావులే, చేయట్లేదు పెట్టి తిట్టించుకోవడం. అదే జరిగింది. ఇప్పుడు ఏదో పెట్టనమ్మ ఎట్టాగూ పెట్టదు, పెట్టే ముండకేమైందని ప్రస్తుతం ఆ పరిస్థితి ఉంటది. నోటి దగ్గరికి ముద్ద వచ్చినప్పుడు ఆ ముద్ద ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎక్కువ ఇస్తానన్నారు కదా చంద్రబాబు గారు, దాని మీద ఆశపడి ఉండొచ్చు. ఒక అద్భుతమైన ఎత్తుగడ జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్లలో అభివృద్ధి వికేంద్రీకరణ, ప్రాంతాల వారీగా ప్రజలు యాక్సెప్ట్ చేయలేదా? ఆ కాన్సెప్టే రాంగా? ఇప్పుడు నాకు తెలిసి పాలనా వికేంద్రీకరణ మీదన ఈ ఓటింగ్ జరగల. పరిపాలనా ఈ ఎలక్షన్ అంతా కూడా జగన్ వర్సెస్ అపోజిషన్ అన్నటువంటిది జరిగింది. ఇందులో వాలంటీర్లకు వ్యతిరేకమా కాదా, డెవలప్మెంట్ అనేది ఒక ప్రాంతానికే పరిమితం కాదు, మొత్తం 3 ప్రాంతాల్లో నేను విస్తరిస్తాను, వికేంద్రీకరిస్తాను జరగలేదు అంటున్నారు. 2 జగన్ ఒక సైకో, దుర్మార్గుడు, రాక్షసుడు, రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నాడు, అతని వల్ల రాష్ట్రం నాశనం అయిపోతుంది అన్నటువంటిది విపక్షాలు గట్టిగా చెప్పినాయి, మీడియా అంతా కూడా గట్టిగా చెప్పింది. ఇతనికి అనుకూల మీడియా పరిమితం అయింది. రెండో పక్కన ఇతను 5 ఏళ్ళు ఉండటం వల్ల ప్రభుత్వ వ్యతిరేకత ఆటోమేటిక్ గా వస్తుంది. సోషల్ ఇంజనీరింగ్ చేశాడు, ఇతని అస్త్రాలన్నీ ఫెయిల్ అయినాయి. ఇతని మీద ప్రజల్లో వచ్చినటువంటి అసంతృప్తి, అసహనం మాత్రం సక్సెస్ అయింది. అంటే ఒక భారీ వ్యతిరేకత అయితే చూసాం వైసీపీ మీద. ఎంత భారీ వ్యతిరేకతకి అన్ని యాంగిల్లో అన్ని కారణాలు ఉండవా? ఒకటే యాంటీ జగన్ అనేది ఒకటే కారణం ఉంటుందా? అదే కదా, యాంటీ జగన్ లో 100 కారణాలు ఉండొచ్చు. ఒకళ్ళు కుల రకంగా